హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంకా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వ్లాగ్ అనేది ఉంటుంది. ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ చట్నీ చేస్తున్నాను. మధ్యాహ్నం లంచ్కి అన్నం అయితే వండాను, టమాటా కూర ఒకటి చేసేస్తున్నాను. మధ్యాహ్నం పిల్లలకి ఇంకా లెమన్ రైస్ చేసి ఆలు ఫ్రై చేద్దామనేసి ఇప్పుడు అన్నం అయితే వండి పెట్టేశాను. ఇంకా వంట అయితే చేస్తూ ఉన్నాను అన్నమాట. ఇక్కడ ఒక సైడు అన్నాన్ని పెట్టేశాను స్టవ్ పైన, ఇంకొక సైడు వచ్చేసి కూర కోసం పెట్టేశాను. ఈ రెండు అయిపోతే చట్నీ ఇడ్లీ త్వరగానే అయిపోతుంది కదా అనేసి ఫస్ట్ వంట అయితే చేసేస్తున్నాను. వంట చేసి పక్కన పెట్టామంటే టిఫిన్ అప్పుడప్పుడు చేసేసుకోవచ్చు. ఇడ్లీకి ఎక్కువ టైం ఏం పట్టదు, మహా అంటే ఒక 15 నిమిషాలు అయితే ఇడ్లీ అయిపోతుంది. ఇడ్లీ ఒక పక్క చట్నీ ఒక పక్క పెడితే ఒక 15 నిమిషాల్లో రెండు రెడీ అయిపోతాయి. ఫస్ట్ దానికోసమే ఇంకా వంట అనేది చేసేస్తున్నాను. ఇంకా వంట కూడా సింపుల్గా చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ చెప్పాను కదా, టమాటా కూర కోసము టమాటాలు కట్ చేసి పెట్టేసుకొని ఇంకా బౌలలో వచ్చేసి తర్వాత వేసేసాను. ఇంకా అలాగే ఇంట్లో మెంతి కూర కూడా ఉంది కదా, బాగుంటుంది టమాటా కూరలో వేస్తే అనేసి ఇంకా మెంతి కూర కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు అయితే దంచి వేస్తాను అనమాట. కచ్చాపచ్చాగా బాగుంటుంది సింపుల్గా కూర. చాలాసార్లు వ్లాగ్స్లో కూడా షేర్ చేశాను. ఇంక ఈరోజు 5:45-5:50 అంతా లేచాను. ఇంకా లేచి ఫస్ట్ ఇంట్లో కసులు కొట్టాను, బయట కసులు కొట్టేసి ఫస్ట్ బయట బండలు తుడిచాను. పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంట్లో తుడుచుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా వంట పని పెద్దగా లేదు కదా, త్వరగానే అయిపోతుంది అనేసి ఇంకా ఇంట్లో కూడా బండలు ఎత్తి తుడిచేసాను. ఫస్ట్ బయట తుడిచి వచ్చి తర్వాత ఇంట్లో కూడా తుడిచేసాను. ఇంక ఈరోజు పని అనేది నాకు 8:45 అంతా మొత్తం అయిపోయింది. వంట, టిఫిను అన్నీ, బండలు తుడిచడము అన్నీ, స్నానము అన్నీ అయిపోయాయి. 9 అంతా పూజ కూడా చేసేసాను, 9 కాకముందే. ఇంక అన్ని పనులు అయిపోయాయి. మళ్ళీ తర్వాత మధ్యాహ్నం అప్పుడప్పుడు ఇంకా లంచ్ బాక్స్ తీసుకెళ్ళి ఒక అరగంట ముందు లెమన్ రైస్ పోపు పెట్టి ఆలు ఫ్రై చేసేస్తాను. వీళ్ళకి అన్నం పప్పు ఇలాంటివి పెట్టాలంటే కలుపుకోవడానికి ఇబ్బంది పడతారు అనేసి ఎక్కువ పప్పు అన్నం పెట్టాను. ఒకవేళ పెట్టాను అంటే అది కలిపి తీసుకెళ్తాను మధ్యాహ్నం టైంలో. ఇంక ఈరోజు కూడా లెమన్ రైస్ ఆలు ఫ్రై కదా, మధ్యాహ్నం తీసుకొస్తాను నేను చెప్పాను. ఇంక ఉదయం టిఫిన్ తిని పిల్లలైతే స్కూల్కి వెళ్తారు. ఇంక ఇక్కడ పాలు అయితే రాత్రి ఒకసారి వేడి పెట్టేసి త్వరగా చల్లగొడని నీళ్ళలో పెట్టేస్తాను. అలా పెట్టామనుకోండి మీగడ అనేది మనకి ఎక్కువ రాదనమాట. కాబట్టి ఉదయం ఒకసారి మళ్ళీ వేడి చేసి మామూలుగా రూమ్ టెంపరేచర్లోనే చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే పాల మీద మీగడ అనేది మనకి ఎక్కువ వస్తుంది. నేను అదే మీగడ తీసి స్టోర్ చేసుకుంటాను నెయ్యి కోసము. ఇంకా ఎప్పుడైనా సరే ఇలానే చేస్తాను అనమాట. రాత్రి ఒకసారి వేడి చేస్తాను, మళ్ళీ ఉదయం ఒకసారి వేడి చేస్తాను. ఇలా 2 సార్లు వేడి చేస్తామంటే మీగడ కూడా బాగా ఎక్కువ వస్తుంది అనమాట. ఇంకెలాగో ఆ మీగడ మా ఇంట్లో పాలల్లో టీలో అన్నా కూడా తాగరు, మీగడ పడింది వద్దు అని చెప్తారు. సరేలేనేసి ఇంకా వేయను అనమాట మీగడ అనేది. ఇంకా తీసేసి నెయ్యి చేసుకుంటాను. ఇంట్లో కూడా నెయ్యి అయిపోయింది, చెయ్యాలి. ఇంకెప్పుడు చేయాలో ఏమో, ఈ మధ్య టైం అస్సలు సరిపోవట్లేదు. చేస్తా ఒకరోజు వేలు చూసుకొని ఇంకా నెయ్యి అనేది చేసేసుకోవాలి. పూర్తిగా అయిపోయింది, ఏం లేదు. నా డబ్బా కూడా నెయ్యిది కడిగేసాను. మీగడ అనేది ఎక్కువగానే ఉందన్నమాట. ఒక 2 గిన్నెలలో తీసి పెట్టాను, డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఎప్పటికప్పుడు. రోజు మీగడ అనేది తీసి నేను ఇంకా పాలు వేడి పెట్టేశాను, కూర కూడా పెట్టేశాను. కూరలో టమాటాలు వేసేసాను అనమాట. కూర ఉడికేది ఒకటే లేటు. ఇంకా అన్నం అయ్యింది, అన్నం అయితే దింపేశాను. ఇంకే మధ్య ఆకుకూరలు ఎక్కువ వాడుతున్నాను చెప్పాను కదా. ఇంకా మెంతి కూర ఒక పెద్ద కట్ట తీసుకొచ్చారు, అదే ఇందులో కొంచెం అయితే వేస్తున్నాను. కొత్తిమీర, మెంతి కూర 2 కడిగి ఇంకా చిన్న కట్ చేసేసి టమాటాలు వేసినప్పుడే వేసేస్తాను. ఎల్లిపాయలు, కొత్తిమీర ఇవన్నీ. మెంతి కూర బాగా ఉడికిపోతుంది అనమాట, దగ్గరికి బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. సింపుల్గా టమాటాలు, ఉల్లిగడ్డలు ఉంటే చాలు, ఇంట్లో ఏ కూరగాయలు లేకున్నా ఈజీగా అప్పుడప్పుడు ఇలా కూర కానీ కారం కానీ చేసుకోవచ్చు, బాగుంటుంది. పిల్లలు లేచేసరికి 7 దాటింది. అప్పుడు లేపితే అప్పుడు లేసారనమాట. లేచి ఇంకా బ్రష్లు వేసి ఇంకా చదువుకునేది ఏం లేదు, ముందు రోజు హాలిడే ఉండింది కాబట్టి ఇంకా ముందు రోజే పూర్తి చేసేసుకున్నారు. మళ్ళీ జనవరి 4 నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి వీళ్ళకి. ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే హాలిడేస్. ఎప్పుడెప్పుడు హాలిడేస్ వస్తాయా అని ఎదురు చూస్తున్నాను నేనైతే. ఊరికి వెళ్ళాక 3 months అవుతుంది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక దసరాకు వెళ్ళొచ్చింది, మళ్ళీ సంక్రాంతికి. ఇంకా మళ్ళీ ఎప్పుడు వెళ్తానో కూడా తెలియదు. సంక్రాంతికి పోయి వచ్చాను అంటే
అసలు ఊరు వెళ్ళడమే తక్కువైపోయింది. అంతే ఇంకా పిల్లలు పెద్దగా స్కూల్ వెళ్ళారు అంటే ఇంకా ఊర్లో కాదు కదా ఎక్కడికి పోలేము. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఊరు వెళ్తే 10-15 రోజులు వచ్చేదాన్ని కాదు, స్కూల్ వెళ్ళకముందు అప్పుడు అలా ఉండే అనమాట. ఇప్పుడు నెలలో కనీసం అంటే ఒకసారైనా పోయి వచ్చేదాన్ని. పోయినప్పుడల్లా ఎంత ఏదైనా వారం 10 రోజులు 15 రోజులు అలా ఉండేదాన్ని. ఇప్పుడు చూస్తే 3 నెలలైనా ఊరికి పోవట్లేదు అనమాట. ఇంకా రాను ఇంకా సంవత్సరానికి ఒకసారి పోయేదే గగనమేమో అన్నట్లుందనమాట. ఇంకా వంట అయితే చేస్తున్నాను. పై పనులన్నీ ఈరోజు తొందరగా పూర్తి అయ్యాయి. ఇంకా వంట చేసేసి పిల్లలు తిన్న తర్వాత పిల్లలు స్కూల్ వెళ్ళకముందే సామాన్లు కూడా కడిగేసాను. ఇంకా ఇడ్లీ చేసినవి వండినవి తిన్నవి ఉంటే పిల్లలు లేచి త్వరగానే రెడీ అయ్యి త్వరగానే తిన్నారు కాబట్టి టయానికి ఇంకా టిఫిన్ కూడా తొందరగా చేశాను. ఇంకా పిల్లలు వెళ్ళకముందే సామాన్లు అవన్నీ కడిగేసాను అనమాట. ఈరోజు ఎందుకో కొంచెం పని తొందరగా అయినట్లు అయింది. వంట పని పెద్దగా లేకపోతే తొందరగా అయిపోతాయి పనులు. ఇడ్లీ చట్నీ అంతే, అన్నం టమాటా కూర. మధ్యాహ్నం అప్పటికప్పుడు ఒక 10 నిమిషాల్లో ఆలు ఫ్రై లెమన్ రైస్ కలిపేసేయచ్చు. ఇంక ఇక్కడ వచ్చేసి చట్నీ చేసి పెట్టేశాను. ఇంకా ఇది వచ్చేసి ఇడ్లీ పిండి, అలాగే రాత్రిది కొంచెం అన్నం ఉండిందనమాట. ఇది పెరుగు, తర్వాత ఇక్కడ అన్నం అయితే వండి పెట్టేశాను. ఇంకా మా ఆయనకి టమాటా కూర అన్నము లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేయాలి. ఇవన్నీ వంటలు అయిన తర్వాత ఇంకా పిల్లలు స్కూల్ పోయిన తర్వాత తనకు పెట్టి పంపిస్తాను. ఇంక ఇదిగోండి కూరలు అయితే టమాటాలు వేసేసాను, ఎల్లిపాయలు ఉల్లిగడ్డలు ఇంకా కొత్తిమీర కరివేపాకు మెంతాకు ఇవన్నీ వేస్తున్నాను. బాగా దగ్గరికైనాక పసుపు ఉప్పు కారం వేస్తే అయిపోయి కూర అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. ఇంకెప్పుడప్పుడు ఇలా కౌంటర్ టాప్ అనేది నీట్గా తుడిచి పెట్టేసుకుంటాను. ఇంక ఇదిగోండి కూర కూడా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చిందనమాట. అయ్యింది కూడా కూర. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. బాగుంటుంది సింపుల్గా చేసుకున్నా కూడా, అప్పటికప్పుడు ఏం అవసరం లేదు. టకటక 2 టమాటాలు వేసి చిన్న ఉల్లిగడ్డ వేసేసి ఉడికించుకొని ఉప్పు కారం వేసినా చాలా అంత బాగుంటుంది. ఇడ్లీ కూడా పెట్టాను అనమాట, ఇడ్లీ అవుతుంది. పిల్లలు ఇంకా స్నానాలు చేసి వస్తూ ఉన్నారు ఒకరి తర్వాత ఒకరు. పెద్దోడు చేసి వచ్చిన తర్వాత ఇంకా చిన్నోడికి పాపకి ఇద్దరికి నేనే స్నానం చేయించాను ఈరోజు. ఇంకా ఫైనల్గా అయితే ఇలా అయిపోయింది. పిల్లలు ఇంకా స్కూల్ వెళ్ళిన తర్వాత పూజ చేశాను. సామాన్లన్నీ కడిగి పెట్టి స్నానం చేసి పూజ అనేది పిల్లలు వెళ్ళిన తర్వాత చేశాను. ఇంక ఇదిగోండి ఇక్కడైతే మధ్యాహ్నం ఆలు ఫ్రైకి అయితే పెట్టేశాను. ఆలు ఫ్రై చేసిన తర్వాత ఇంకా అదే బాండీలో వచ్చేసి లెమన్ రైస్ తర్వాత వేసేస్తాను సింపుల్గా. అప్పటి వరకు పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత పని మొత్తం అయిపోయిన తర్వాత మిషన్ ఎక్కాను అనమాట. నా కూతురిది ఒక బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను. ఇంతకుముందు చూపిస్తాను మీకు ఇదే వ్లాగ్లో. నేను నా బ్లౌజులు కూడా ఒక 2-3 కుట్టుకున్నాను అనమాట. కొంచెం అటు ఇటైనా పర్లేదు బాగా వచ్చాయి. ఇంకా రాండని కుడుతుంటే ఇంకా బాగా వస్తాయి అనిపించింది. బాగా వచ్చాయి, అటు ఇటు ఏం కాదు కానీ ఒక 99% బాగా వచ్చింది. 1% మిస్టేక్ ఇంకెక్కడో ఆ మాత్రం కుట్టాను. సెల్లులో నేర్చుకోనంటే నాకు నేనే గ్రేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. నిజంగా ఏదైనా సరే అనుకుంటే సాధించిందంటూ ఏమీ ఉండదు. నేను ఏదో పెద్ద టైలర్లు అయినట్టు అందరూ కుడుతున్నట్టు చూడండి ఇల్లంతా బట్టలు వేసేసాను. నాకే నవ్వు వస్తుందన్నమాట. ఈ చీర మీద బ్లౌజే కుట్టాను, ఇదిగోండి అది. ఆ చీరకు ఫాల్ కూడా వేసేసాను అనమాట. ఇప్పుడు ఈ బ్లౌజ్ నిన్ననే స్టిచ్ చేశాను, అయిపోయింది. ఆ చీరకు ఫాల్ వేసేది ఉంటే ఇప్పుడు ఫాల్ వేసేసి ఇంకో చీరకు రెండిటికి అయిపోతే ఇంకా పాపది జాకెట్ అయితే పెట్టాను. అది సెల్లులో కూడా చూడలేదు, ఓన్గా ఆలోచించి కుడుతున్నాను. ఎలా వస్తుందో ఏమో ఫైనల్ తర్వాత చూపిస్తాను మీకు ఈ వ్లాగ్లో కానీ నెక్స్ట్ వ్లాగ్లో కానీ షేర్ చేస్తాను. నిజంగా ఒక్కసారి కుట్టడం స్టార్ట్ చేస్తే మనకు బోలెడని ఐడియాస్ వస్తాయి, ఎలా కుట్టాలి ఏంటి అనేసి నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నేర్చుకోగలనా లేదా అనుకున్నాను కానీ ఇంకా సాధించాను అనమాట. ఏదేమైనా సరే బ్లౌజే కుట్టానంటే మిగతావి కుట్టలేనా. ఇంకా ఇదిగోండి ఇదే అనమాట. దీని మీద ఒక 2 ఇయర్స్ అలా అవుతుంటుంది, మీరు తీసుకొని దగ్గర 3 ఇయర్స్ అవుతుందో. దీని మీద జాకెట్ ఒకసారి ఐరన్ చేస్తుంటే ఇది కాలింది అనేసి ఇంక అప్పటి నుంచి వేయలేదు. దగ్గర ఒక 2 ఇయర్స్ ఈజీగా అవుతుంటుంది. అప్పటి నుంచి దాన్ని అలానే పెట్టేశాను. మీషోలో ఒకసారి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఆర్డర్ పెట్టాను కానీ తనకు నెక్ డీప్ అవుతుంది, సరిగ్గా కుదరదు అనేసి దాన్ని మళ్ళీ పక్కన పెట్టేసి రీసెంట్గా మొన్న బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అనమాట. అది కుట్టిన తర్వాత మీకు చూపిస్తానులేండి. ఇంక ఇదిగోండి పిల్లలకైతే లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను. పాపకు పెరగన్నం పెట్టలేదు, కొంచెం దగ్గు ఉందన్నమాట. తనకేందో 10 రోజులకు ఒకసారి దగ్గు వస్తుంది, ఊరికనే చూపించాలి మళ్ళీ వెళ్ళి. ఇంకా పాపకు 2 బాక్స్లో కొంచెం లెమన్ రైస్ పెట్టేసి ఒక బాక్స్లో ఆలు ఫ్రై వేసాను. ఆలు ఫ్రైలో ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు, నేను డీప్ ఫ్రై అలా చేయను కానీ కొంచెం ఆయిల్ వేసే చేస్తాను.
ఇంక ఇదిగోండి ఆలూ ఫ్రై, లెమన్ రైస్ పాపకు 2 బాక్సుల్లో లెమన్ రైస్, 1 బాక్స్లో ఆలూ ఫ్రై. ఇంకా చిన్నోడికి పెద్దోడికి మాత్రం 1 బాక్స్ నిండా పెరగన్నం కాదు లెమన్ రైస్ పెట్టాను. ఇంకొక బాక్స్లో కొంచెం కర్డ్ రైస్ పెట్టి 1 బాక్స్లో ఆలూ ఫ్రై అయితే పెట్టేశాను. స్నాక్స్కి ఏం తీసుకెళ్ళలేదు. పాప అయితే ఉదయం కీరా తీసుకెళ్ళింది. ఇంకా చిన్నోడు పెద్దోడు ఏం తీసుకెళ్ళలేదు. క్యారెట్ కీరా పెడతానంటే ఇంక ఈరోజు ఏం వద్దులే అని చెప్పేశారు. ఇంక ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బ్లాగ్ అనేది ఇలా ఉండిందనమాట. ఇంకా పిల్లలకు స్కూల్ దగ్గరికి వెళ్ళి క్యారియర్ ఇచ్చి వచ్చి మళ్ళీ తిని పాప బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు అంతా ఇదే పడుతుంది. ఇంకా నిదానంగా ఫాస్ట్ కుట్టడం నేర్చుకోవాలన్నమాట. అంటే ఇంకా కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నాను, కొంచెం లేట్ అవుతుంది దానికోసము. అంటే కుడుతుంటే వస్తాలండి ఏదైనా సరే. ఇంకా బాక్సులు పెడదామనేసి క్యారియర్ బ్యాగులు కూడా ఇక్కడే వేసేసుకున్నానండి. ఎవరిది వాళ్ళకి సపరేట్గా పెట్టాలి. కొంచెం ఎక్కువ అడుగుతారు పిల్లలు, ఒకరు పాప ఏం తక్కువ అడుగుతుంది కాబట్టి కన్ఫ్యూజ్ అయితేనే ఇలా పెట్టేసాం. బ్లాగ్ అయితే ఇంత చేసేస్తాం.